చెల్లె మైసమ్మ అది చేయి తీసి కనుక సాధ తెచ్చుకుంది కనుక ఆ రోజుల బాణవాది సాధ తెచ్చుకొని ఆ బాణవాది కనుక ఎప్పుడైతే కనుక ఆ చేయి లోపల కనుక రక్తం అంటింది అవును అరిచేయికి ఆ అరిచేయి తీసి కనుక పీఠమాల మీద ఎత్తి చేయిలో పెట్టి ఎత్తిన చేయి పెట్టే ఈ రక్తాన్ని పోయి మాడకండి మాడకంట వరకన పోసేలే మైసమ్మ నా బిడ్డ మాడ కనుక తప్పకుండా కొట్టుకుంటుంది చెల్లె నా బిడ్డ మాడ కనుక కొద్దిగా నూనె కావాలి నూనె ఇటు ఎట్లా ఆ పన్నులు పోతారు అలా పన్నులు పోతారు వాళ్ళు పోతారా పోతారు పనుకోలే లేపన్నా ఓ చెల్లె మైసమ్మ నా బిడ్డ మాడ నూనె కావాలంటుంది కనుక మా రోజులు కనుక తల్లి బాధవాది పెట్టగానే వెట్టడి పెట్టుకుంది ఆ నెత్తి కనుక తన ఒమ్ము కట్టుకుంది ఆ చెప్పులు కనుక మరి తుళ్ళు పెట్టుకుంది ఇప్పుడు ఇక్కడ బొమ్మ కనుక మరి తొడ పోసుకుంది పచ్చిన బాలంతరంటివమ్మ పశువుల రూపులంటివమ్మ 6,000 రూపులు కదా తల్లి మరి శక్తి లాంటివమ్మ మరి ఎంత రానవున్నావమ్మ మరి అందరి విశ్వాసం ఏంటివమ్మ మరి ఆడలేసింది ఏమంటివమ్మ మరి అన్నంత కడియాలంటివమ్మ మరి పూనంత కడియాలంటివమ్మ మరి అంత రానవున్నావమ్మ మరి అందరి విశ్వాసం రావమ్మ ఆ రోజులు కనుక ఇక్కడ వీళ్ళ కనుక ఎప్పుడైతే కనుక అమ్మవారి దేవత కనుక వాడి వీళ్ళ దేవత ఎప్పుడైతే కనుక చెడు తొమ్మలు కనుక పొడి తొమ్మలు కనుక ఆ బాణవాది కనుక ఎప్పుడైతే బయలుపోతుంది ఆ 3 రోజులు కనుక బాధేసి కనుక ఆ బాణవాది ఎప్పుడైతే నెక్కి వరకు బయలుపోతుంది ఓ చెల్లె ఎత్తున గాలు పెట్టుకున్నావు ఇక్కడ హోమ దవడ పోసుకున్నావు వచ్చిన బాలంతా పసిద రూపులు శక్తులు వరకు మాత్రం అంటున్నామ్మా చేతి కనుక ముద్దులని వెళ్ళిపోతుంది దుర్గమ్మ ఇంకేం చెప్తుంది నా బిడ్డ మాడ కొట్టుకోవాలి ఏ ఇల్లు కావాలి ఓ అక్క ఓ మాసోడా కొట్టుకుంటుంది దగ్గర కొత్త మాట రావాలన్నా దగ్గర ఎట్లా పోతావే నువ్వు ఇట్లా పెట్టుకొని మరి ఏం చేయాలి ఒత్తి కడుపు లోపల కనుక అమ్మవారు పెట్టుకోని మరి నరాలో అంతా కడిపోయినట్టే కనుక ఏక జతాపారం మీద మరి ఏం పేరు కనుక నీ బిడ్డ పేరు అంటే ఏం పేరు చెప్తావక్క అవును సరే నా బిడ్డ పేరు పెట్టుకోవాలి నా బిడ్డ పుట్టింది నా బిడ్డ పేరు పెట్టుకొని నరాలో ఒక దగ్గర పోతే గంటంత నూనె పోయమంటే మొదలు మొత్తం వాళ్ళని పోయారు అనేది మనకంటే ఆ రోజుల కనుక అమ్మవారు దేవతనైనా ఏ సెల్ల ఎల్లవ తల్లి నా బిడ్డ పెట్టడం పొట్టు పోసిందా నువ్వేమమ్మా అవును పోసి పొట్టు ఎల్లవ తల్లి పోసింది నా బిడ్డ పుట్టినప్పుడు పొట్టు పోసిందా నువ్వేడం సెల్ల ఎల్లమ్మ తల్లి నా బిడ్డ పేరు పెడుతురా అంటుంది కనుక మారు కనుక తల్లి బాణవాది మరి అమ్మవారు కనుక ఇది కదా ఉరుకొచ్చి కనుక మారడి ఎల్లమ్మ మారు అదే ఎల్లమ్మ మరి అమ్మవారి దేవత కనుక ఏమంట పేరు పెడుతుంది రామమ్మ నాయి తల్లి పేరుకు పెద్దావరా కనకల్లో పుట్టింది కనక దుర్గమ్మ ఏడుపాయలో పుట్టింది ఇల దుర్గమ్మ బెసవాళ్ళలో పుట్టింది బెసవాడ దుర్గమ్మ అంతే ధనలక్ష్మి మాటరా అవును భాగ్యలక్ష్మి మాటరా పేరు కనుక పెద్దావరం పేరుకు పెద్దావరం పేరు పెట్టుకోని మరి అమ్మవారి దేవత కనుక కలియుగం మీద ఆ దుర్గమ్మ పుట్టింది బిడ్డ ఆ దుర్గమ్మ మాయలు ఎవరు దుర్గమో ఎవరు దుర్గమో మరి దుర్గమ్మ మహల్ అంటే ఏమేమి ఉంటాయి అనుకున్నావా కొడల్లాని కీడు ఉంటే
కొడదాని కీడు పాలిచ్చే బర్ర కీడు కీడు పాలిచ్చే ఆవుల కీడు కీడు కోడి పిల్ల కీడు కొంకనక్క కీడు ఏం గర్భవతం గర్భవతం అంటే నాకు తొత్తలో వస్తుంది లేక చింటే ఏం కాదు గాలి లేకనే తొత్త తొత్త అవుతుంది అంత తొత్త అంటది అన్ని పోతాయి పోతాయి మరి దుర్గమ్మ అంటే కనుక ఎవరు దొరకపోదు బిడ్డ ఎవరికి దిక్కబోదు దుర్గమ్మ అంటే పెద్ద పెద్ద మంత్రగానికైనా పెద్ద పెద్ద శివసత్తులకైనా కనుక మోకోనికైనా బొమ్మలోని కనుక పైలోనికైనా మరి మంత్రగాని కనుక తంత్రగాని కనుక ఎవరి దొరకపోదు వాడి వీళ్ళ దుర్గమ్మ మరి దుర్గమ్మ అంటే కనుక దుర్గమ్మ కనుక ఎవరికి తెలవబోదు బిడ్డ మరి పర్వానికి కీడు ఉండే కనుక పంద్రానికి కీడు ఉండే మరి కొడల్లానికి కీడు ఉండే కోడి పిల్ల కీడు ఉండే మరి బాలించే పేర్లే కీడు కనుక ఎప్పుడైతే పర్వానికి కీడు బిడ్డ మరి ఏ నెల గర్భవాస కనుక వాళ్ళ కీడు ఉంటది మరి బాలిక పాపాలు కనుక అది కీడు ఉంటది బిడ్డ సంటి పిల్లలకు చూద్దా మరి ఎట్లా చేయాలంటున్నావా ఆ దుర్గమ్మ పోవు తల్లి మరి కనుక తెల్లారు లేదు కనుక ఎనిమిది దండం అంటివమ్మ ఆదాడికి పోతారు కనుక కొండంత పండుగంటివమ్మ మరి అమ్మవారు కనుక మరి ఎండ లోపల మరి కారణ పడి లోపల రామమ్మ నాయి తల్లి అమ్మవారి వేరే బియ్యం కలుపుకో